హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? బాగున్నారని అనుకుంటున్నాం, ఎందుకంటే మీరు బాగుంటేనే మేము కూడా బాగుంటాము. సో ఈరోజు ఒక కొత్త రెసిపీ అనేది తయారు చేసుకుందాం ఫ్రెండ్స్. అదేంటంటే మా విలేజ్లో నుంచి మా అమ్మ మాకు చేపలు అనేవి పంపించడం జరిగింది. ఆ చేపల యొక్క చేపల పులుసు మా మేడం ద్వారా, అంటే మా వైఫ్ ద్వారా దాని యొక్క పూర్తి ప్రాసెస్ చూసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. సో ఇందులో అనేవి ఫిష్ అనేవి ఉన్నాయి, ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఈ చేపలని శుభ్రంగా 2 సార్లు కడుక్కున్నాం. కడుక్కొని కొంచెం సాల్ట్ వేసి మంచిగా కడుక్కుంటే ముక్క అనేది గట్టిగా ఉంటుంది, మెత్తబడదు అనమాట. చూడండి, చేయితో కలుపుతూ మంచిగా ఏమన్నా ఉన్నాయని చూసుకుంటూ మంచిగా నీట్గా కడుక్కోవాలి. సాల్ట్ వేసుకొని శుభ్రంగా కడుక్కొని పెట్టుకుంటే ముక్క అనేది మెత్తబడదు అనమాట, గట్టిగా ఉంటుంది. మీరు ఎలా చేస్తారో కామెంట్ రూపంలో చేయండి ఫ్రెండ్స్. ఉప్పు వేసుకొని కడుక్కోవడం వల్ల దీనికి ఉన్న జిడ్డు ఇంకా స్మెల్ కూడా రాదండి, ఫ్రెష్గా ఉంటాయి ఫిషెస్ అనేవి. ఇదిగా చింతపండు అనేది నానబెట్టుకున్నాం. ఆ ముక్కలకి ఇది చిన్న నిమ్మకాయ అంతా సరిపోతుందండి. ఫస్ట్ వాష్ చేసుకున్నాం. ముందుగానే నేను జీలకర్ర మెంతులు అనేది ఫ్రై చేసుకొని పెట్టుకున్నానండి ఫిష్లోకి. ఇవి వేయడం వల్ల మనకి రుచి చిక్కదనం అనేది మంచిగా వస్తుందండి చేపల పులుసులోకి. ఆనియన్ కూడా ఇట్లా కొంచెం ఫ్రై లాగా కాల్చుకొని దంచుకోవడం వల్ల టేస్ట్గా బాగుంటుందండి. ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కాల్చుకోవాలండి దీన్ని. జీలకర్ర మెంతులు అనేది పొడి చేసుకుందాం అండి, మిక్సీ పట్టేసుకుందాం. ఇందాక కాల్చుకున్న ఆనియన్ని ఇలా కట్ చేసుకొని పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. తాలింపులోకి ఆనియన్ పచ్చిమిర్చి కట్ చేసుకొని పెట్టుకున్నాం. నెక్స్ట్ కావాల్సిన ఐటమ్స్ పచ్చిమిర్చి, ఆనియన్స్, వెల్లుల్లి, మనం కాల్చుకొని మిక్సీ పట్టుకున్న ఆనియన్, ఇంకా ఇది జీలకర్ర మెంతి పొడి, అల్లము, పుదీనా, చింతపండు, నానేసుకున్న చింతపండు. వెలిగించుకొని గిన్నె పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేడైంది. వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసుకున్నాం, ఆనియన్ వరకు తిప్పుకోవాలి. పసుపు వేసుకున్నాం కొంచెం. ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి ఫ్రై అయ్యేంత వరకు కలుపుకోవాలి. కొంచెం పుదీనా వేసుకొని కలుపుకోవాలి. ఈ ఫ్రై అయ్యాక కాల్చిన ఉల్లిగడ్డ పేస్ట్ వేసుకొని ఒకసారి కలుపుకుంటే మొత్తం ఫ్రై అయ్యేంత వరకు కలుపుకోవాలి. అల్లం పేస్ట్ వేసుకున్నాం. కాల్చిన ఆనియన్ వేసుకోవడం వల్ల చేపల పులుసు అనేది మంచిగా తిక్కుగా వస్తుంది, తినడానికి టేస్టీగా ఉంటుంది. మంచిగా ఒకసారి కలుపుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టుకున్నాం. ఫ్రై అయిందండి. ఇప్పుడు చింతపులుసు తీసుకొని అలా పోసుకోవాలి. ఆ చేపలకి ఈ పులుసు అనేది సరిపోతుందండి. కూరకు సరిపడ కారం 2 స్పూన్లు, తగినంత సాల్ట్ కలిపేసుకున్నాం. జీలకర్ర మెంతి పొడి వేసేసుకోవాలి. లైట్గా మసాలా వేసుకొని అవి మసిలేంత వరకు మూత పెట్టుకొని ఉందాం. ఓకే, కారం అనేది చిక్కబడింది. ఇప్పుడు చేప ముక్కలు వేసుకుందాం. ఒక్కొక్కటిగా వేసుకోవాలి. వేసుకుంటే మొత్తం అన్నీ
సరిపోతాయి. చేప ముక్కల్ని ఎక్కువ కలుపుకోకూడదు, ఎందుకంటే విరిగిపోతాయి కాబట్టి స్లోగా కలుపుకోవాలి, సెట్ చేసుకోవాలి అన్నీ. ఓకే, ఒకసారి కలపెట్టుకుందాం. జాగ్రత్తగా కలుపుకోవాలి, ఎందుకంటే ముక్క అనేది విరిగిపోతుంది. వావ్, ముక్కలకు అనేది కారం మంచిగా పట్టింది, కారం చారు కూడా చిక్కగైంది. కొంచెం మసాలా వేసుకొని ఒక 5 minutes ఉంచేసుకొని గ్యాస్ మీద ఆపేసుకుంటే కర్రీ రెడీ అయినట్టే. తినడానికి రుచికరమైన చేపల పులుసు రెడీ. గరిట పెట్టకుండా ఒకసారి ఇట్లా అనుకుంటే సెట్ అయిపోతుంది మొత్తం. చూడండి ఎలా ఉందో, టేస్టీ టేస్టీ చేపల పులుసు. మీరు పుదీనా వేసుకున్నాం, వేసుకొని మూత పెట్టుకొని ఒక్కసారి బంద్ చేస్తున్నా, అయిపోయింది. ఓకే, చేపల పులుసు అనేది రెడీ అయింది తినడానికి. తిందాం రండి. మనం తినాలనుకున్న చేపల పులుసు అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు తిని దాని యొక్క టేస్ట్ ఏ విధంగా ఉందో చూసి చెప్తాము. ఓకే, చేపల కూర, వైట్ రైస్. వావ్, అసలు చేపల పులుసు చూస్తుంటే అసలు నోరు ఊరుతుంది, మస్తు సూపర్ స్మెల్ వస్తుంది. సో ఒకసారి తిని చూద్దాం ఫ్రెండ్స్ ఏ విధంగా ఉందో టేస్ట్ అనేది. వావ్, సూపర్ ఉంది చారు అయితే. పీస్ కూడా అంటే చేపల అంటే చేప ముక్క కూడా చాలా మంచిగా ఉడికింది ఫ్రెండ్స్, మెత్తగా ఉంది, సూపర్. థ్యాంక్